ఒక వంట చూసేసారు కదండి. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. శైలజ గారు రెడీయా? రెడీ. మీరేం చెప్పారు రెసిపీ? దొండకాయ మసాలా కర్రీ. దొండకాయ మసాలా కర్రీ. ఓకే, మరి దొండకాయ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దొండకాయ మసాలా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన దొండకాయలు 1 కప్పు, నువ్వులు 1/2 కప్పు, వేయించిన వేరుశనగ పలుకులు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 3, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, చింతపండు తగినంత, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కారం తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. శైలజ గారు స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఆయిల్ వేద్దామండి. ఓకే, 2 టేబుల్ స్పూన్ ఆయిల్. ఫస్ట్ పోపు దినుసులు వేసుకున్నాం. ఓకే, ఇందులో ఆవాలు, జీలకర్ర, పప్పులు. కొంచెం కరివేపాకు, గ్రీన్ చిల్లీ, ఆనియన్స్, కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో దొండకాయలు ముందు వేయించేసి పెట్టుకోవాలండి. దొండకాయలు ఫస్ట్ బాయిల్ చేసి తర్వాత వేయించాను. జనరల్ గా బాయిలింగ్ అనగానే వెజిటబుల్స్ నచ్చవు కదా. అవును. సో అందుకని బాయిల్ చేసి కొంచెం ఫ్రై చేశాను. ఓకే, సో దట్ టేస్ట్ యాడ్ అవుతుంది అనేసి. ఓకే ఓకే. ఫస్ట్ దీనికోసం మళ్ళీ మనం మసాలా తయారు చేసుకోవాలి. ఏం మసాలా రెడీ చేశారు? మసాలాకి మనకి నువ్వులు, పల్లీలు, చింతపండు, ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి అండ్ జీలకర్ర పొడి అన్ని కలిపేసేసి గ్రైండ్ చేసి మిక్సీ పెట్టాలి. ఓకే, అవన్నీ వేయించేసుకొని కదా కొంచెం అన్ని లైట్ గా ఫ్రై చేసి మనం మిక్సీ పెట్టేసుకోవాలి. ఓకే, సో మనకి కర్రీలో మెయిన్ పేస్ట్ గ్రేవీ ఇంగ్రీడియంట్ మెయిన్ అది మసాలా అది. ఓకే ఓకే, కొంచెం పసుపు వేద్దాం. సో ఇది మీ ఓన్ రెసిపీయా శైలజ గారు? లేదండి, కొంచెం యాడ్ ఆన్స్ చేసాం. పెద్దవాళ్ళు చెప్పిన రెసిపీకి కొద్దిగా మీ చేంజెస్ చేసుకున్నారా? అంటే ఇప్పుడు మసాలాస్ వాటికి తగ్గట్లుగా యాడ్ ఆన్స్ చేసాం. ఓకే ఓకే. యాక్చువల్లీ దొండకాయ మా పెద్ద పాపకి ఇష్టం. పెద్ద పాప? ఓకే. సో నేను నా మ్యారేజ్ 13 years అయింది. ఓకే. అండ్ 2 daughters, మానస అండ్ అనన్య. ఓకే. 5th standard ఒకళ్ళు 2nd standard. ఓ, వాళ్ళు ఎంకరేజ్ చేసి పంపించారు ఇక్కడ. అవునా? కమాన్ మమ్మీ వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఓకే, సో అయితే ఇప్పుడు మీరు మీ వారు మీ కంపెనీ చూసి? లేదండి, మా హస్బెండ్ వచ్చి సాఫ్ట్వేర్ కంపెనీలో డైరెక్టర్. ఈజ్ ఆల్సో మైంట్రీ, ఐ థింక్ ఈజ్ అ సీనియర్ డైరెక్టర్ దేర్. ఓ నైస్. అండ్ నౌ ఐ స్టార్టెడ్ ఎ ఫర్మ్. ఓ మీరు సెపరేట్ గా? నేను అనుకున్నా మీ ఇద్దరు కలిపి. లేదు, సో ఇదేంటంటే సంయతి టెక్నాలజీస్. సో నెక్స్ట్ మార్చ్ కి లాంచ్ అవుతుంది. ఓ వెరీ గుడ్. సో మీరు ముందు వర్క్ చేసేవాళ్ళ వేరే దగ్గర? నేను ఢిల్లీలో చేశానండి. మ్యారేజ్ అయిన కొత్తలో మా హస్బెండ్ గెయిల్లో చేసేవాళ్ళు. ఓకే. సో అప్పుడు నేను ఢిల్లీలో ఎడ్యుకేషన్ కౌన్సిలర్ గా చేశాను. ఓ నైస్. మీ వారి పేరు ఏంటండి? శివసుబ్రహ్మణ్యం. ఓ నైస్. సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? మనం మసాలా యాడ్ చేసుకుంటాం. ఓకే, మసాలా పేస్ట్. ఇది మిక్సీ చేసి పెట్టుకుని మసాలా. సో మీ పాపకి దొండకాయ ఇష్టమా? పెద్ద పాపకి దొండకాయ. చిన్న పాపకి ఏమి ఇష్టం మరి? తనకి చాయిస్ లేదా? చాయిస్ ఉంది. ఓకే, బట్ ఆలు మేజర్లీ ఆలు. అవునా? ఎక్కడికి వెళ్ళినా ఆలు కావాలి. ఓకే. అండ్ మా హస్బెండ్ వచ్చి మంచి కుక్, బాగా వండుతారు. ఇటాలియన్ ఫుడ్ కూడా. వావ్. పాస్తా, ఎవ్రీథింగ్. కొంచెం వాటర్ యాడ్. ఇప్పుడు పూజతో కదా మా వారికి కూడా ఇలాంటివి ఏమైనా నేర్పించేస్తే బాగుంటుందేమో అప్పుడప్పుడు షేర్ చేసుకోవడానికి. నిజమే అండి, కొంచెం ఫ్రీ టైం కూడా దొరుకుతుంది. అవును కదా, అట్లీస్ట్ కిచెన్ కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. అన్ని రకాల ఫుడ్స్ చేసేస్తారా? కొంచెం ఈ మసాలా కుక్ అయితే మనం కొంచెం దొండకాయ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఈ లోపల మనం ఈ మసాలాస్ యాడ్ చేద్దాం. ఓకే. కొంచెం జీలకర్ర పొడి. ఓకే. ధనియాల పొడి. కొంచెం ధనియాల పొడి. సాల్ట్ ఏమన్నా ఈ మసాలా యాడ్ చేశారా అండి? కొంచెం లైట్ గా యాడ్ చేశాను. ఓకే. బట్ ఇప్పుడు కొంచెం యాడ్ చేద్దాం. ఓకే.
కారం కొంచెం. ఓకే, ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా? ఇంట్లో ప్రిపేర్ చేస్తాం. ఓకే. బేసిక్గా మాది గుంటూరు అండి. సో కారం ఫేమస్ కదా చాలా. సో అక్కడ నుంచి తెచ్చుకున్న కారం అది. సో గుంటూరులో కారం కొట్టించుకొని ఇక్కడ తెచ్చుకుంటారనమాట. ఇది కాంబినేషన్ దేంట్లోకి బాగా సూట్ అవుతుంది? బిర్యానీస్ కానీ చపాతీ పూరి దేనికైనా సెట్ అవుతుంది. ఓకే, అంటే కొంచెం హెల్దీ కదా, పల్లీలు అన్నీ ఉంటాయి. సో హెల్త్ కి మంచిది అండ్ కొంచెం హెవీగా కూడా ఉంటుందేమో కదా డిష్. హెవీ కొంచెం కొంచెం ఒక 5 minutes కుక్ అవ్వాలి. ఓకేనా? ఓకే. కొంచెం ఇప్పుడు మనం ఈ దొండకాయలు వేయించేసుకున్న సో దట్ ఇవి ఏంటంటే గ్రేవీ కూడా ముక్కల్లోకి వెళ్ళి కొంచెం టేస్ట్ బాగుంటుంది. అంటే ఇది ఏంటంటే యాక్చువల్లీ మనం ఫ్రై చేసాం కదా, సో ఒక 1 hour తర్వాత అయితే మనకి గ్రేవీ కూడా ముక్కలోకి వెళ్ళి కొంచెం సాఫ్ట్ అవుతుంది. ఓకే, అంటే వేడి మీద మనకి కొంచెం మెత్తబడుతుంది కదా ముక్క. తగ్గించిన అన్ని యాడ్ చేసేసినట్టే కదా? అన్ని ఆల్మోస్ట్ యాడ్ చేసేస్తాం. సో కొంచెం ఆ దొండకాయలకి ఆ ఫ్లేవర్ వచ్చేస్తే మనం ఇంకా దించేసుకోవచ్చు. ఓకే, శైలజ చూద్దామా? ఓకేనండి, దగ్గర పడింది. ఓకే, ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసాను. సో ఇది ఓన్లీ దొండకాయతోనేనా, ఇట్లా ఏదైనా వేరే వెజిటబుల్? వేరే వెజిటబుల్ తో కూడా ట్రై చేసుకోవచ్చు. బేస్ మనకి మసాలా బేస్ కదా, సో ఆ మసాలా బేస్ తీసేసుకొని మనం ఏదైనా వెజిటబుల్ లైక్ గోబీ, ఆలు కూడా బాగుంటుంది. కొంచెం గార్నిష్ చేసి రెడీ అండి. దొండకాయ మసాలా కర్రీ. ఓకే, మరి దొండకాయ మసాలా కర్రీ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దొండకాయ మసాలా కర్రీ తయారు చేసే విధానం: నువ్వులు, పల్లీలు, చింతపండు, ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి, ఉప్పు, జీలకర్ర పొడి కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి మరి కాసేపు వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. దీనిలో ధనియాల పొడి, కారం, వేయించిన దొండకాయ ముక్కలు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే దొండకాయ మసాలా కర్రీ రెడీ. దొండకాయ మసాలా కర్రీ తయారీ విధానం చూసారు కదా రాజు గారు? కాలుతోంది కొంచెం. ఆ మసాలా పేస్ట్ కొంచెం బాగుంది, బాగా వచ్చింది. గుంటూరు కారం కూడా బాగుంది, తగిలింది. అంటే ఈ మసాలాలో ఆ మాత్రం ఉండకపోతే మనకి అది చప్పగా ఉంటే ఎక్కువ తినలేము కదా, కమ్మకమ్మగా అనిపిస్తుంది. అప్పుడు మనకు మసాలా టేస్ట్ బాగుంది, హెవీగా అయిపోతుంది. బాగుందండి, థ్యాంక్స్ అండి. సో బాగా చేశారు ఇద్దరు కూడా. అంటే మసాలా పరంగా ఇది బాగుంది, అంటే ఆ ఫ్రై సింపుల్ రెసిపీ అది కూడా టేస్టీగా ఉంది. సో ఇద్దరు కూడా బాగానే చేశారు, అంటే మంచి రెసిపీలో చూస్ చేసుకున్నారు. దొండకాయతో ఒకటి, బెండకాయతో ఒకటి. సో రెంట్లో కొంచెం బెటర్ గా మసాలా కర్రీ. ఓకే, బెండకాయలో కొంచెం సాల్ట్ కూడా కొంచెం పడుతుంది. తర్వాత ఆ పొడి లేదు, ధనియాల పొడి, తర్వాత ఎండు కొబ్బరి యాడ్ చేశారు కదా, మనం సైడ్ లో తీసుకున్న తర్వాత యాడ్ చేస్తే అది ఇంకొంచెం ఎక్కువ తెలుస్తుంది. కొంచెం ఆయిల్లో వేయించడం వల్ల ఏంటంటే టోటల్గా కొంచెం డ్రైగా ఉంది కదండి, సో ఆ నూనె అనేది కొంచెం బర్న్ చేస్తుంది. కొంచెం ఆవిడ టెన్షన్ లో కాస్త అలా తగ్గించేసేసారనమాట, ఎక్కువ అవుతుంది ఏమోనన్న భయంతో. అది బాగా మీరు వేసే అవన్నీ కూడా రెగ్యులర్ గా వేసే బాగానే ఉంది, బట్ అంటే ప్రాసెస్ లో కొంచెం మీరు అక్కడ ఉన్నప్పుడు వేస్తారు కాబట్టి కొంచెం ఆ టేస్ట్ కొంచెం అది ఏం పర్వాలేదు. ఓకేనా? సో కంగ్రాచులేషన్స్ శైలజ గారు. ఓకే, సో శైలజ గారు మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. పూజిత గారు మీకు కూడా ఈ గిఫ్ట్ ఈటీవీ అభిరుచి నుంచి. థ్యాంక్ యూ సో మచ్, మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మేము కూడా ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు వచ్చి ఇక్కడ చేస్తాము మేము కూడా వంట అని. SMS చేస్తే అలా వచ్చేస్తారంతే. సో థ్యాంక్స్ ఫర్ కమ్. మీ చేతి వంటలో పార్టిసిపెంట్స్ చేసిన వెరైటీస్ చూసారు కదా, మరి మీరు కూడా ఇలాగే మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. బర్త్డేస్కి, మ్యారేజ్ డేస్కి, ఇలా అకేషన్స్కి మనం కేక్ కట్ చేస్తూ ఉంటాం.
కేక్ ఎక్కువగా ఉండడం వల్ల కొద్దిగా తిని కొద్దిగా స్టోర్ చేసుకుంటూ ఉంటాం. తొందరగా అది పాడైపోతూ ఉంటుంది. అలా పాడవకుండా ఉండాలి, ఫ్రూట్ కేక్ చాలాసేపు తాజాగా ఉండాలి అంటే దాని మీద 1 స్పూన్ గ్లిజరిన్ కనుక చల్లినట్లయితే 1-2 రోజుల వరకు తాజాగా ఉంటుంది.